హోంమంత్రి వంగలపూడి అనితకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ చెప్పిన అంశాలపై వెంటనే దర్యాప్తు చేయాలని కోరారు. చంద్రబాబుపై గత ప్రభుత్వంలో కుట్రలు చేశారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ డీజీపీకి రాసిన లేఖపై హోంమంత్రి స్పందించాలని కోరారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతున్నట్టు తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్లో రమేష్ చెప్పారని లేఖలో పేర్కొన్నారు. ఇది వ్యక్తిపై జరిగిన దాడి కాదని వ్యవస్థలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. గత ప్రభుత్వంలోని పెద్దల ప్రమేయం లేకుండా ఫైళ్లు మాయం కావని పివి రమేష్ డిబేట్లో చెప్పారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ లేఖతో పాటు ఏబిఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ పివి రమేష్తో చేసిన ఇంటర్వ్యూ క్లిప్పింగ్, ఆంధ్రజ్యోతి వార్తా కథనాన్ని శ్రీధర్ రెడ్డి జత చేశారు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫైళ్లు సీఎంఓ, సిఐడి, స్కిల్ డెవలప్మెంట్ శాఖలో ఫైళ్లు ఒకేసారి గల్లంతయ్యాయని పేర్కొన్నారు. ఫైళ్లు మాయం వెనుక అప్పటి సీఎంఓలోని పెద్దల ప్రమేయం ఉందని లేఖలో తెలిపారు. అందువల్ల దీనిపై వెంటనే విచారణ జరపాలని హోంమంత్రి అనితను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. కాగా గత ప్రభుత్వంలో చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అక్రమ కేసు బనాయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దాదాపు 53 రోజుల పాటు చంద్రబాబు జైల్లోనే ఉన్నారు. ఇదంతా కూడా కేవలం కక్షపూరితంగానే జరిగిందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. నిన్న మంగళవారం అసెంబ్లీలో ఇదే అంశంపై పెద్ద ఎత్తున గళమెత్తారు. అలాగే ఈరోజు దీనిపై హోంమంత్రి వంగలపూడి అనితకు లేఖ రాశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ డీజీపీకి రాసిన లేఖపై వెంటనే స్పందించాలని లేఖలో హోంమంత్రిని కోరారు. అక్రమ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరిపితే పెద్దల ప్రమేయం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఫైళ్లు ఏ విధంగా మాయమవుతాయని, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వాంగ్మూలాన్ని ఎలా ఫ్యాబ్రికేట్ చేస్తారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. సీనియర్ అధికారి ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి లేకపోయినప్పటికీ అతి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కేసులు పెట్టడం, ఆ కేసులో విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా ఫ్యాబ్రికేట్ చేయటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం నిప్పులాంటిదని, బయటపడక తప్పదని టీడీపీ శ్రేణులు కూడా చెబుతున్నారు. ఈ అంశంపై వెంటనే విచారణ జరగాలని టీడీపీ శ్రేణులు, కూటమి నేతలు, ప్రజలు కోరుతున్న పరిస్థితి. సీనియర్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ తన వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారని ఏబిఎన్ డిబేట్లో పాల్గొని చెప్పటం, ఆంధ్రజ్యోతి పత్రిక ఇంటర్వ్యూ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.